హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బోండాలు ఎలా చేయకూడదు, 10 నిమిషాలలో బోండాలు చేసుకోవచ్చు, 15 నిమిషాలలో వేసుకోవచ్చు అని చెప్తారు కదా. అసలు బోండాలు 10 నిమిషాలలో ఎట్లా చేస్తారో ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక గిన్నెల చిటికెడు వాము, ఉప్పు, జీలకర్ర, వంట సోడా తీసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పెరుగు తీసుకోవాలి. వాము, చిటికెడు జీలకర్ర అవన్నీ మిక్సింగ్ వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఇవన్నీ తీసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఆడుకుంటారు. వీళ్ళని ఇక్కడ పెట్టుకొని వీడియో తీస్తున్నా అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీయడం అంటే ఒక టాస్క్ అనే చెప్పాలి. అదే వీడియోలోనే కాకుండా బయట కూడా దగ్గుతుర్రు ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. అసలు ఈ వీడియో తీస్తుంటే అర్థమైంది ఫ్రెండ్స్, ఒక యూట్యూబర్ అనేది వీడియో ముందల మాత్రమే చూసి మాట్లాడొద్దు, తర్వాత ఆ వీడియో వెనక ఎంత కష్టం ఉంది అనేది ఈ వీడియో తీసిన తర్వాతనే అర్థమైంది ఫ్రెండ్స్ నాకు. అసలు ఒక 10 నిమిషాల వీడియోని ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం. వీడియో తీయాలంటే కష్టం, ఎడిటింగ్ చేయాలంటే కష్టం. ఈ వీడియో తీసిన తర్వాత నాకు అర్థమైంది. తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చట్నీ కోసం ఒక బాండి పెట్టి బాండిలో కొన్ని పల్లీలు వేసుకోవాలి. అవి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత వేగే వరకు పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకోవాలి. 5-6 ఎందుకంటే ఇవి చాలా కారం ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని 5-6 తీసుకొని ఆ పల్లీలు వేపుకునేంత వరకు ఇవి తొడిమెలు తీసి పెట్టుకోవాలి. పల్లీలు వేగినాక అవి మిక్సీలోకి తీసుకొని అదే బాండిలో మళ్ళీ మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలను నేను ఇక్కడ పొట్టు తీయడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో ఏమైనా పోషకాలు పోతాయని. ఏదైనా పొట్టుతో తింటేనే బలం ఉంటుందని అంటారు కదా ఫ్రెండ్స్. మినపప్పు అయినా కానీ పొట్టు తీయను ఫ్రెండ్స్, పల్లీలు అయినా పొట్టు తీయను నేను. మిరపకాయలు వేగినాక మిరపకాయలు కూడా మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరపకాయలలో కొంచెం నూనె వేసుకుంటే అవి మంచిగా వేగుతాయి. అవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ మరీ అంత పలుచగా కాకుండా కొంచెం థిక్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ బోండాల కంటే కూడా చట్నీ ప్రిపరేషనే బాగుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరు పొద్దున పూట టిఫిన్స్ చేస్తుంటే మేము మధ్యాహ్నం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బోండాలు ఎక్స్పెరిమెంట్స్ తర్వాత పేలుతుందని నాకు అర్థమవుతుంది. తర్వాత పోపు కోసం ఒక బాండీలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో 2-3 ఒట్టి మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు లేదని కరివేపాకు ప్లేస్లో నేను పుదీనా వేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత చట్నీలో పోపు పెట్టుకోవాలి. ఒకసారి ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత పోపు పెట్టుకోవాలి. చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ చిక్కీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తలను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత బోండాలు చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టి, ఇక్కడ మా వాడు ఏడుస్తుంది ఫ్రెండ్స్, అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బోండాలు లడ్డుగా రావాలంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని నూనె కాగిందా కాగలేదా చిన్నగా కొంచెం వేసి చూడండి ఫ్రెండ్స్, అది పైకి వస్తే కాగినట్టు.
ఈ విషయం అందరికీ తెలుసు కానీ నా బ్లాగ్ కోసం నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో చూసి మాత్రం నవ్వకండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ట్రై చేసిన, ఎడిటింగ్ కోసం చేసిన వీడియో, ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. పిండి అందులో వేస్తే పిండి పైకి వస్తాయి కాయినట్టు ఫ్రెండ్స్. నూనె కాయిందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు అందులో బోండాలు చిన్న చిన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పాలంటే ఇది 10 నిమిషాలు 5 నిమిషాలు నానబెట్టిన పిండి కాబట్టి ఇవి వేలుతాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. నేను అందుకనే మధ్యాహ్నం పూట చేస్తున్నా. ఇవి కూడా వేలినాయి. ఫస్ట్ సారి మంచిగానే వచ్చినాయి. రెండోసారి వేసినప్పుడు ఒక్కొక్కటి టప్పు టప్పు అని నూనె వచ్చి నా చేతి మీద పడ్డది. 10 నిమిషాలు అలా వేసుకోవచ్చు, 5 నిమిషాలు అలా వేసుకోవచ్చు అని ట్రై చేయకండి ఫ్రెండ్స్. నేను బోండాలు మంచిగా వస్తాయని ఆ బోండాలకు నూనె ఇంకకుండా ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో పేపర్ వేసి ఆ బోండాలు అందులో వేస్తున్నా ఫ్రెండ్స్. అప్పుడు చదువుకున్న పుస్తకాలు ఇప్పుడు బోండాల కిందికి వస్తున్నాయి ఫ్రెండ్స్. బోండాలు కాగుతున్నాయి ఫ్రెండ్స్, అవుతున్నాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కానీ బోండాలు సాయంత్రం అన్నా లేదంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అనే వేసుకోవాలి, ఈవినింగ్ నానబెట్టి మార్నింగ్ అనే వేసుకోవాలి. కానీ అప్పటికప్పుడు వేసుకుంటే అంతే సంగతి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి వేలి స్టవ్ మీద పడ్డది, అదే అక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది. నా మీద ఆయిల్ పడ్డది, గొర్రె మీద పడ్డది, ఏళ్ళ మీద పడ్డది, పలిగిపోయింది ఫ్రెండ్స్ అది. ఇవన్నీ మనకు కావు ఫ్రెండ్స్, ఇదంతా ఉట్టజోలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నచ్చకున్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని. మై నేమ్ ఈజ్ చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోండాల టేస్ట్ ఎట్లుందో తిని చెప్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ.